జనరల్‌గా మా వెల్‌నెస్ సెంటర్‌లో మేము చాలా రిసర్చ్ చేసాము. కిడ్నీ పేషెంట్స్‌కి ఏమి ఇయ్యం మేము. ఓన్లీ ఒక నెల వరకు బార్లీనే ఇస్తాం. ఓకే. ఓకే. జనరల్‌గా బార్లీ వాటర్‌లో నానబెట్టేసి డయాలిసిస్ చాలామంది వాటర్ తాగుతారు. హ్మ్. మేమంటే బార్లీ గింజలతోన మీరు కూడా బార్లీ గింజలతోన పొడి చేసేసుకొని, హ్మ్. పిండి చేసుకొని దాంతో రొట్టె చేసేసుకోవచ్చు. హ్మ్. లేదంటే మొత్తం రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. జవ్ ఆర్ బార్లీ లేదా బార్లీ రవ్వ కూడా ఉంటుంది మా దగ్గర. బార్లీ రవ్వతోని ఉప్మా చేసేసుకోవచ్చు. రైస్ లాగా కుక్ చేసేసుకోవచ్చు. 1 మంత్ వరకు వి డోంట్ గివ్ రైస్ ఆర్ మిల్లెట్స్ అంబలి. ఓకే. ఓకే. బనియాడ్ మిల్లెట్స్ గానీ, కోడో మిల్లెట్స్ గానీ, లిటిల్ హ్మ్. మిల్లెట్స్ గానీ అలా అంబలి లాగా చేసుకోమని తాగమంటున్నాము. దానికి వెరీ వెరీ ఎఫెక్టివ్. మేము రైసు, ఓకే. చపాతీ అన్నీ మానేసేసి వి గివ్ 1 మంత్ ఓన్లీ బార్లీ. ఓకే. సార్ ఇప్పటి వరకు చిట్కాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఎక్కువ కాల్స్, మెయిల్స్ వస్తుంటే ఇంకా ఏమన్నా చిట్కాలున్నాయా సార్ కిడ్నీకి గాని హెల్తీగా ఉండడానికి? జనరల్‌గా దీన్ని బనానా స్టెమ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఓకే. దీన్ని ఓకే. అరటి దూట అంటారు దీన్ని. ఓకే. జస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకొని దీన్ని జ్యూస్ కావడం వల్ల కిడ్నీ ఫంక్షన్స్ చాలా పెరుగుతున్నాయి. ఓకే. నేరుగా గ్రైండ్ చేసేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ తాగాలా చేసి సార్? జ్యూస్ తాగొచ్చు. హ్మ్. లేదంటే దీన్ని చాలామంది దీన్ని కర్రీ కూడా చేసుకుంటారు. ఆల్రెడీ హ్మ్. మన చాలా ఏరియాస్‌లో హ్మ్. బనానా స్టెమ్ మళ్ళీ రెగ్యులర్‌గా ఎలా కర్రీ చేసుకుంటారో హ్మ్. అలా కర్రీ చేసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ఓకే. ఓకే. ప్లస్ ఇంకోటి కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు ఈ సొరకాయ రెగ్యులర్‌గా మేము మా హ్మ్. పేషెంట్స్‌కి ఇస్తాం ఇది. ఓకే. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందమ్మా ఇది. సో, నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్ మేము హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నా, హై హ్మ్. కొలెస్ట్రాల్ ఉన్నా, మొన్న ఒకతనికి ట్రైగ్లిజరైడ్స్ 450 అయింది. హ్మ్. మేము ఇదే ఇచ్చాం. ఓకే. ఒక 5 డేస్ వరకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదే, లంచ్‌లో కిచిడి, మళ్ళీ నైట్‌లో సూప్. హ్మ్. ఓన్లీ ఇదే ఇచ్చేస్తాం. నథింగ్ ఓకే. ఎల్స్. సో, సూపర్. ఈ సొరకాయ అనేది కొంచెం చాలా బాగా పనిచేస్తుంది. కిడ్నీ పేషెంట్స్ గానీ, హార్ట్ పేషెంట్స్ గానీ వెరీ వెరీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హ్మ్. ఇంకోటమ్మా ఈ కిడ్నీ పేషెంట్స్‌కు ఇది బెల్ పెప్పర్ అంటారు. క్యాప్సికమ్ హ్మ్. చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మేము హ్మ్. సలాడ్ ఇస్తాం. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ సలాడ్ ఉంటుంది. హ్మ్. దాంతోని ఆనియన్, గార్లిక్ ఇది క్యాబేజ్. లెట్యూస్ ఓకే. హై ఓకే. ఫైబర్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది లెట్యూస్ క్యాబేజ్ లాగా అనిపిస్తుంది క్యాబేజ్ గదా! లాగానే ఉంటుంది కానీ క్యాబేజ్ కాదు. కాదు. ఇది కాదు. లెట్యూస్ అవునవును. ఇలా సలాడ్స్‌లో వాడతారు. కదా సలాడ్స్‌లో వాడతారు. అవునవును. మేము ఇది రా సలాడ్ ఇస్తాం. లెట్యూస్ ఓకే. ఓకే. వెరీ టేస్టీ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. ఓకే. ఓకే. ఇదైతే మీకు తెలుసు. ఇన్ బీరకాయ జనరల్‌గా మామూలుగా కిడ్నీ పేషెంట్స్ క్యాబేజ్, టమాటాస్ తినొద్దంటారు. టమాటా నిజమేనా ఒక్కటి సార్? తీసుకోవద్దు గానీ, క్యాబేజ్ తీసుకోవచ్చు, ఓకే లెట్యూస్ సార్. తీసుకోవచ్చు, బీరకాయ హ్మ్. తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఓకే మనం సార్. నార్మల్ కిడ్నీ వాళ్ళు లేకున్నా నార్మల్‌గా గూడా ఇలా హ్మ్. మన కర్రీ ఎలా ఉండాలంటే హ్మ్. 5 కలర్లు ఉండాలి. అవునవును. ఎంత కలర్స్ ఉంటే అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హ్మ్. ఇట్స్ హెల్ప్‌ఫుల్ ఫర్ ద పేషెంట్ ఆల్సో. నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ, ఫర్ బట్ అదర్ ఫర్ ప్రాబ్లమ్స్ ఆల్సో అదర్స్. వెరీ వెరీ హ్మ్. ఎఫెక్టివ్. అవును. సార్ ఇప్పుడు అవన్నీ కూడా మనం ఫుడ్ లాగా సలాడ్ లాగా తీసుకోవడం, లేకపోతే జ్యూస్ లాగా తీసుకుంటాం గదా! మరి వీటిని గూడా ఎలా తీసుకోవచ్చంటారు? ఇది కూడా సలాడ్ లాగా తీసుకుంటాం. మేము ప్రతిరోజు మా హాస్పిటల్‌లో క్యాంటీన్ ఉంది. క్యాంటీన్‌లో ఒక ఓకే. 10 మెంబర్స్ వర్క్ చేస్తారు. హ్మ్. వి హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డైటీషియన్ ఆల్సో. ఓకే. సో, మేము కిడ్నీ వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్స్ హ్మ్. కిడ్నీ పేషెంట్స్‌కి మేము సాల్ట్ ఇవ్వము అసలుకు. ఓకే. ఓకే. సాల్ట్ లేకుండా ఫుడ్ ఎలా టేస్ట్ ఉండాలో హ్మ్. వి మేక్ వెరీ ఓకే. టేస్టీ ఫుడ్. ఈ బ్రోకోలీ కూడా మేము పేషెంట్స్‌కి సలాడ్‌లో ఇస్తాము. హ్మ్. వెరీ ఎఫెక్టివ్. హ్మ్. ఇంకోటి సాల్ట్ లేదు కాబట్టి ఒక నేచురల్ సాల్ట్ ఒకటుంది. సాలికినోస్ అని ఓకే. అది ఓకే. ఒక హర్బ్ అన్నమాట. ఓకే. అదేస్తే సాల్ట్ ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ కానీ వస్తుంది. సాల్ట్ రాదు. సాల్ట్ ఉండదు. సోడియం ఉండదు. కాబట్టి బాడీలోకి గూడా సాల్ట్ వెళ్ళదు. బాడీలో కూడా సాల్ట్ కిడ్నీ పేషెంట్స్‌కి ఏందంటే ఓకే. ఓకే. సాల్ట్ వాడొద్దు. సూపర్. ఇదన్నీ ఒకవేళ ఎనీ వెజిటబుల్స్ మనం కిడ్నీ పేషెంట్స్‌కి పొటాషియం ఉంటుంది కాబట్టి హ్మ్. హ్మ్. వాటర్‌లో బాయిల్ చేసి ఆ వాటర్‌ని తీసేసి హ్మ్. కర్రీలాగా వాడుకోవచ్చు. ఒకవేళ ఓకే. సలాడ్ అయితే డైరెక్ట్ వాడుకోవచ్చు. ఓకే. అంటే మీ దగ్గర మోస్ట్‌లీ సలాడ్ అంతా డైరెక్ట్ రా మెటీరియల్, రా ఫుడ్డే ఇచ్చేస్తారు. రా ఫుడ్ లేదు ఇస్తాం ఒకవేళ వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే గూడా బాయిల్ చేసుకోవచ్చు. చేసి, ఆ బాయిల్ చేసిన పర్టిక్యులర్ వాటర్ తీసేయాలి. దానిలో కూడా వాటర్ పొటాషియం తీసి ఉంటుంది. ఓకే. దాన్ని తీసేసి మనం వాడుకోవచ్చు. మా బట్ సార్ క్లినిక్‌లో ఇంట్లో కూడా వాడినప్పుడు వాళ్ళు మళ్ళీ సాల్ట్ వాడతారు కదా! వాళ్ళకి సాల్ట్ ఏం వాడొద్దు. చెప్తారు సార్? కిడ్నీ పేషెంట్స్ వీలైనంత వరకు సాల్ట్ తగ్గిచ్చేసేసి, దాంతో కావాలంటే మీ దగ్గరకొచ్చి మీరన్నటువంటి ఆ ఏదైనా హెర్బ్స్ సెలికనోస్ ఏవైతే గానీ, ఏదైనా కొంచెం 1 ఆర్ 2 డ్రాప్స్ లెమన్ ఏసుకోవచ్చు. ఓకే. ఓకే. మేము దానిలో జింజర్ ఏస్తాం. డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తాం. మేక్ ఇట్ ఓకే. సాల్ట్ లేకుండా దాన్ని ఫుడ్‌ని ఎలా టేస్ట్ చేయాలో చేసేస్తాం. ఓకే. బెస్ట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్‌కు హ్మ్. అంబలి తీసుకోవడం వల్ల చాలా అద్భుతాలుగా పనిచేస్తుంది. ఓకే. ఆ! ఓకే. థాంక్ సూపర్ యూ. సార్. సో, మొత్తానికి 25 ఇయర్స్‌గా మీరింత సింపుల్‌గా ఇంట్లో ఉండే చిట్కాలు ఆ!
ఇస్తూ ప్లస్ మేము మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఓకే. ఓకే. ప్లస్ హోమియోపతిక్ ఇంపోర్టెడ్ డ్రాప్స్ ఉంటాయి, జర్మనీ డ్రాప్స్ ఉంటాయి, కిడ్నీ బ్లాడర్ డ్రాప్స్ ఉంటుంది, అల్బినోరియా డ్రాప్స్ ఉంది, చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు మేము మెడిసిన్స్ కూడా వాడతాం. అట్లా ఓకే. ఓకే. మసాజ్ వాడతాము, కిడ్నీ అంటే మాది ఇంటిగ్రేటెడ్ అంతే. కిడ్నీ గురించి అలాంగ్ విత్ ద ఫుడ్ మేము ఒక చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఫిజికల్ గా గానీ అన్ని రకాలుగా నేచురల్ ప్లస్ మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా దగ్గర ఒక వెల్ ట్రైన్డ్ యోగా మాస్టర్ ఉన్నాడు. మేము కిడ్నీ యోగా చేపిస్తాం. ప్రతి పేషెంట్ కు 2 hours 3 hours కూర్చోపెట్టేసి కిడ్నీ యోగా చేపిస్తాం. దానివల్ల ఏదైతే కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ దాన్ని మేము రిజనరేట్ చేస్తాం. ప్రేక్షకులకు అందరికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే క్రియాటిన్ ఉందో మా దగ్గరకు వచ్చేసి డబ్బులు లేకుండా ఫ్రీగా కిడ్నీ యోగా నేర్చుకోవచ్చు. ఆ కిడ్నీ యోగా చేయడం వల్ల కూడా క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. సూపర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 25 years గా ఒక వెల్నెస్ సెంటర్ నడపడం అనేది ఈజీ కాదు. సో అది ఎట్లా ఈజీ అయింది అనేది ఇప్పుడు మనకి సార్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అయితే చెప్పారు కదా. మీకు కూడా ఇటువంటి చిట్కాలు కానీ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.